మనతోని బీఆర్ఎస్ నాయకురాలు మాగంటి సునీత గారు అయితే ఉన్నారు. జూబ్లీహిల్స్లో తన ఏదైతే పోరాటం తర్వాత చాలా రోజులైతే మనకైతే కనిపించారు. మాట్లాడదాం చాలా రోజుల తర్వాత. మేడం నమస్తే మేడం, ఎట్లా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగానే ఉంది. మేడం ఎట్లా ఆఫ్టర్ జూబ్లీహిల్స్ ఎలక్షన్ తర్వాత చాలా రోజుల తర్వాత మాకు కనిపించారు. ఎట్లా ఉంది జూబ్లీహిల్స్లో మీ ఓటమి తర్వాత? ఎట్లా మీ అభిమానులు కానీ మీ దగ్గరికి వచ్చి ఎట్లా స్పందించారు? నేను కాన్స్టిట్యున్సీలోనే ఉన్నాను, ప్రజల మధ్యలోనే ఉన్నాను, ప్రజలతోనే తిరుగుతున్నాను, ప్రజలతో మాట్లాడుతూనే ఉన్నాను, రోజు అన్నీ తెలుసుకుంటున్నాను. అంటే ఎట్లా ఉంది అంటే ఆ గోపీనాథ్ గారు తర్వాత జూబ్లీహిల్స్లో ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రజలు ఏమంటూ ఉన్నారు? ప్రజాక్షేత్రంలో ఉన్నా అంటారు కదా, ప్రజలు ఎలా స్పందిస్తా ఉన్నారు? మనమే గెలిచాము, ఓడిపోలేదు అంటున్నా. నేను కూడా అదే చెప్పా, మేమే గెలిచాము నైతికంగా. ఇప్పుడు కూడా ఎప్పుడు అడిగినా అదే మాట రిపీట్ చేస్తాం మరలా. ప్రజలందరూ కూడా, కార్యకర్తలు మొత్తం అదే బాటలో అదే మాటలో ఉన్నారు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ కూడా మనకి జిహెచ్ఎంకి సంబంధించిన ఎలక్షన్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఎట్లుండబోతా ఉంది జూబ్లీహిల్స్లో ప్రణాళిక? ఎటువంటి వ్యూహాలతో ముందుకు వస్తూ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, మొదటి నుంచి గోపీనాథ్ గారితో కలిసి ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. అందరికీ అవకాశం ఇవ్వాలి, సీనియర్స్ అందరినీ తీసుకురావాలి, కొత్త పాత కలయిక ఉండాలి, ఉంటే బాగుంటుంది. గోపీనాథ్ గారు తన యొక్క విజయ కీర్తనం కావచ్చు, ప్రతి అంశంలో కావచ్చు ఒక క్రియాశీలకంగా ముందుకెళ్లారు. అదే క్రియాశీలకంగా ముందుకు రాబోతా ఉన్నారా? మీరు కూడా అందరిని ఏకం చేసుకొని ఈ ఎలక్షన్లో మీరు మరోసారి విజయం వైపు నడిపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడూ మందే విజయం ఉండాలని అందరం కోరుకుంటాం, కార్యకర్తలందరూ కూడా అదే కోరుకుంటారు. ఆ ముందు చూపుతోనే అందరూ మొన్న బాగా కష్టపడి నన్ను అన్ని ఓట్లతో తీసుకొచ్చారు, అదే అభిమానంతో. ఇక ముందు కూడా అదే అభిమానంతో గోపీనాథ్ గారు మహిళలతో ఎట్లా సొంత ఆడపడుచుల్లా చూసుకునేవాళ్ళు, నేను కూడా అందరిని అలాగే కలుపుకొని వెళ్తున్నాను. అందరూ నాకు సహకరిస్తున్నారు, అందరూ ఏదన్నా తెలియకపోతే నాకు సెషన్ ఇస్తున్నారు. ఇక ముందు కూడా అందరితో అలాగే ఉంటారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి కూడా మొన్న హరీష్ రావు గారు వెళ్ళారు, ఈరోజు కేటీఆర్ మరోసారి కూడా, అంటే ఈ 3వ సార్లు విచారణ అయిపోయిన తర్వాత కూడా మరోసారి రమ్మని కూడా ఇట్లా వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ తీరుని కావచ్చు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును కావచ్చు. రాజకీయాల్లో సహజంగా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, కానీ కేటీఆర్ అన్న ప్రజల నాయకుడు, ప్రజల మధ్యనే ఉంటారు కాబట్టి ఎవరూ చెప్పకుండానే అన్ననే అందరికీ పరిచయం వాళ్ళే చేస్తున్నారు, తెలియని వాళ్ళకు కూడా. ప్రజల నాయకుడు కాబట్టి కేటీఆర్ అన్న మీద ఇలాంటివి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, అది కొత్త ఏం కాదు. ఇక ముందు కూడా ఇలాంటివి ఉంటాయి, లేకుండా ఏమి ఉండవు. కానీ ప్రజల నాయకుడు ప్రజల మధ్యలో ఉంటాడు కాబట్టి ప్రత్యేకించి కేటీఆర్ అన్నని చూపిస్తున్నారు. అంటే నిన్న కూడా నోటీసులు అందిన తర్వాత కాంగ్రెస్ నుండి కౌంటర్లు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మహిళల కాపురాలు కూల్చిన వ్యక్తులకి, మహిళలకు సంబంధించిన ఇబ్బంది కలిగించిన వాళ్ళకి ఎందుకు సానుభూతి ఎందుకు చూపించాలి, ఖచ్చితంగా వాళ్ళకి జరిగే శిక్ష ఏదైతే ఉందో ఖచ్చితంగా వేస్తాము అనే విధంగా కౌంటర్ అటాక్ అయితే అటు కాంగ్రెస్ నుండి వస్తూ ఉంది. వీటిని ఎలా చూస్తా ఉన్నారు? దమ్మున్న నాయకుడు, ప్రజల నాయకుడు, అందరినీ మించిన ఎదిగిన నాయకుడు కాబట్టే ఆయన మీద టార్గెట్ చేస్తున్నారు. అంటే కక్షపూరితంగా టార్గెట్ పనులు అంటారు కానీ చెప్పాక రాజకీయాల్లో సహజం, కానీ అది మన మంచికే అనుకోవాలి ఏది జరిగినా కూడా. ఏం చెప్తారు మేడం? జూబ్లీహిల్స్ ప్రజలకు కావచ్చు, తెలంగాణ అక్కయ్యలకు కావచ్చు, తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ ఏం చెప్తారు బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ అంటేనే ప్రజల పార్టీ, తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ పార్టీ. కార్యకర్తలందరికీ తెలుసు, ఆ బాటలోనే అట్లాగే ముందుకు జరుగుతారు, బీఆర్ఎస్తోనే నడుస్తారు, ప్రజలందరూ బీఆర్ఎస్తోనే ఉంటారు.